వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ హోరా హోరీలో త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు అన్న దానిపైన చాలా సర్వే సంస్థలు సర్వేలు కూడా చేస్తున్నారు. అలాగే మనం ఇప్పటి వరకు దాదాపు ఒక 500 నుంచి 600 మంది దాకా కలిసాము. మన సర్వే ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి సర్వేని ఒకసారి డిఫైన్ చేస్తే ఈరోజు చాణక్య సర్వే చెప్పడం అనేది జరిగింది. సో చాణక్య సర్వేలో గతంలో మనోడు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 65 నుంచి 70 స్థానాలు వస్తాయని చెప్పేసి 2023లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చాణక్య సర్వే చెప్పినటువంటి సర్వే ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 43% సీట్లు వస్తాయి. అలాగే కాంగ్రెస్ కి చూసుకున్నట్టయితే కేవలం 38% ఉంది. ఇక బీజేపీ చూసుకున్నట్టయితే ఇక్కడ 10% ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో దాదాపుగా 5% ఎడ్జ్ ఉంది. అండ్ ఇక్కడ చాణక్య సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. నిన్న సైదులు సర్వే కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో సైదులు సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 45% ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ కి 39.4 అంటే ఇంచుమించు ఒక 40 వేసుకోండి. సో ఇక్కడ ఒక 40 వేసుకున్నా. ఇక్కడ బీజేపీకి 15% ఇచ్చింది. బీజేపీకి 15% ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి తేడా చూస్తే మనము 5% మాత్రమే తేడా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అండ్ కేకే సర్వే ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే 16% బీఆర్ఎస్ పార్టీ విన్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ మాత్రం 5% తేడా. ఇక్కడ అదే 5% తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అండ్ మనం తీసుకున్నటువంటి ఒక 600 శాంపిల్స్లలో దాదాపుగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ చూసుకుంటే సో మనం కూడా దాదాపుగా సరే ఇక్కడ చాణక్య సర్వే వాళ్ళు ఒక 6000 శాంపిల్స్ అన్నారు. సైదులు వచ్చేసి ఒక 3000 సర్వేలు అన్నారు. సో కేకే వాళ్ళు కూడా ఒక 5000 అబోనే సర్వే శాంపిల్స్ తీసుకున్నామన్నారు. మనం డైరెక్ట్ గా సరే వాళ్ళు ఎట్లా చేసినారో కానీ మన దగ్గర అయితే ఆన్ రికార్డ్ ఉంది. మన ఛానల్ ఓపెన్ చేసినా కూడా 50+ ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, తర్వాత యూత్ కావచ్చు, తర్వాత పని చేసుకునేటోళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, పూలు అమ్మేటోళ్ళు కావచ్చు, పండ్లు అమ్మేటోళ్ళు కావచ్చు, ఏ విధంగా మనం ప్రతి ఒక్క వర్గాలని అడిగి తెలుసుకున్నాం. సో మనం కూడా దానికి సంబంధించి నిన్న ఒక డాటా చేయడం అనేది జరిగింది. సో వీళ్ళ అంటే మన సర్వే ప్రకారం సో తెలంగాణ వెలుగు సర్వే ప్రకారం ఇక్కడ ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చాణక్య సర్వేలో 5% ఇచ్చారు. సైదుల సర్వేలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇక్కడ 16% కేకే సర్వేలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి అంటే నిన్నటి వరకు తెలంగాణ వెలుగు ఛానల్ కలెక్ట్ చేసిన దాని ప్రకారం బీఆర్ఎస్ కి వచ్చేసి ఇక్కడ దాదాపుగా 48% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కాంగ్రెస్ కి వచ్చేసి 40%, బీజేపీ సో బీజేపీకి ఒక 12% విధంగా అంటే మన దగ్గర ఉన్నటువంటి 600 శాంపిల్స్లలో కలెక్ట్ చేసి మనము విడివిడిగా చేసి మనం చేసుకున్నటువంటి లెక్కల ప్రకారం క్యాలిక్యులేట్ ప్రకారం ప్రస్తుతం బీఆర్ఎస్ మాత్రం 8% ఎడ్జ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ రెండు కూడా అంటే 8% అంటే దగ్గర మనకు ఒక 10,000 నుంచి 15,000 వరకు ఓట్ బ్యాంక్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఎవరు గెలిచినా కూడా 10,000, 5,000 నుంచి 10,000, 12,000 మహా అయితే ఆలోపే గెలుస్తారు. కానీ మామూలుగా అయితే 30-40 వేలు గెలిచే సీన్ అయితే లేదు. అంటే నేను చూసిన కాడికైతే ఆ రేంజ్ లో సీన్ అయితే లేదు. ఒకటేసారి 40-50 వేలు వచ్చేటట్లు కూడా ఏ పార్టీకి అయితే లేదు. అండ్ తెలంగాణ వెలుగు నుంచి సర్వే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి 48%, కాంగ్రెస్ కి 40%, బీజేపీకి 12% ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్. అండ్ మరికొన్ని శాంపిల్స్ కూడా రేపు ఎల్లుండి అంటే 6వ తేదీ వరకు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంకాస్త క్లియర్ గా ఒక గ్రాఫ్ తో కూడా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ తెలంగాణ వెలుగు సర్వే మరొకసారి బీఆర్ఎస్ కి 48%, కాంగ్రెస్ కి 40%, బీజేపీకి 12%. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ దాదాపుగా 8% ఓట్లతోటి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఓటు శాతం పెరిగితే గతంలో 43-45 వచ్చింది,
ఈసారి గనక 50కి టచ్ అయితే ఈ మార్జిన్ అనేది బీఆర్ఎస్ కి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 20-25 వేల మెజార్టీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఎలక్షన్స్ తిప్పేది చివరి 2 రోజులే అంటారు. 9వ తేదీ వరకు ప్రచారాలు, 9 నుంచి 11 ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేశారో మరి అప్పుడు ఈ అంకెలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ కి 48%, కాంగ్రెస్ కి 40%, అలాగే భారతీయ జనతా పార్టీ 12% తోటి ప్రస్తుతం తెలంగాణ వెలుగు సర్వే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ సర్వే పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.